రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. యా సార్, ఇప్పుడు ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పులివెందులకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ మనం చూసాం ప్రజా రథమే అక్కడ నడిచింది. సో ఆ టైంలో ఒంటిమిట్ట నుంచి అర్చకులు రావడం, ఆశీర్వచనం ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటీడీ పర్మిషన్ తీసుకోవాలి, ముందస్తుగా తీసుకోలేదు అంటూ. సో రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ. మీరేం చెప్తారు? అంటే ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఒంటిమిట్ట శ్రీరామ ఆలయం ఉంది. ఆలయానికి సంబంధించిన అర్చకులు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి అదే జిల్లాకు సంబంధించి, ఈరోజు టెక్నికల్గా కాకపోయినా జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఉండడంతో వీళ్ళు ఆశీర్వదించేసి వచ్చారు. ఈ రెండు పార్టీల మధ్య అది వివాదంగా మారుతూ ఉంది. గతంలో మీరు చేసుకోలేదా, వాళ్ళు చేసుకోలే అంటారు. అంటే మనం సమాజం నుంచి ఒక కొత్త ఆలోచన చేయాలి. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఏ ఆలయంలోనైనా ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తారు? దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రతినిధి అందామా పేరేదైనా పెట్టండి, అక్కడున్న అర్చక స్వాములు ఆశీర్వదిస్తారు. మెల్లమెల్లగా ఎలా తయారైందంటే వీళ్ళు బయట వచ్చి ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నారు. మీకు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం పోతే రిలయన్స్, అంబానీ ఇట్లాంటి బిగ్ షాట్స్ వచ్చినప్పుడు రమణ దీక్షితులు గారు లాంటి ప్రధాన అర్చకులు వాళ్ళున్న గెస్ట్ హౌస్ కాడ పోయి ఆశీర్వదించేవాళ్ళు. అంటే ఇంతకుముందు ప్రజలు, అంటే అది రాజకీయ నాయకుల ఎవరైనా కానివ్వండి, హూ ఎవర్, బట్ దేవుడి దగ్గరికి వెళ్ళేవారు. కాలానుగుణంగా దేవుడినే మన దగ్గర తెచ్చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కాస్త బాధాకరంగా. అదే నేను అన్నది, ఆశీర్వచనాలు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆస్థాన మండపంలోనూ అక్కడ తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు మనకు ఆశీర్వదించేసి పట్టువస్త్రాలు సమర్పించి ఏ సాంప్రదాయం అన్నీ చేస్తుంటారు. మెల్లగా బ్రేక్ చేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్టు తిరుమలలోనే వెళ్తారు, గెస్ట్ హౌస్లో ఉంటారు, బిగ్ షాట్స్ అనుకునే పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆశీర్వాదం చేయడం అనేది అది ఒక రకంగా సాంప్రదాయ విరుద్ధం. అది ఒక స్టార్ట్ చేసింది. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే చర్చకు నేను అనట్లేదు. అదొక బ్రేక్ జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అన్ని దేవాలయాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి ఎవరో ఒకరు అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా అలా ఆశీర్వదించాల్సిన అవసరం లేదు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, XYZ ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశీర్వదించుకోవాలి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించుకోవడం. ఇంకా కొన్ని దేవాలయాలు అయితే, లేకపోతే ఎమ్మెల్యేలు అయితే కలెక్టరు ప్రమాణ స్వీకారం చేస్తారు, సంతకం పెడతారు. కలెక్టర్ని పోయి దేవస్థానం నుంచి టీటీడీ అని కాదు, సంబంధించిన ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయ పూజారులంతా పోయి ఆశీర్వదించి వస్తారు. ఇంకా ఆయన దేవాలయానికి ఎందుకు రావాలి? అంటే ఇది ఈ సాంప్రదాయ విరుద్ధం. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి మెల్లిగా మారుతున్నారు. అంటే పవర్ ఉన్న వాళ్ళు లేదా పవర్లో భవిష్యత్తు వస్తాననుకున్న వాళ్ళకి ఇండ్లకి వెళ్ళడం, ఇది సాంప్రదాయ విరుద్ధం. కాబట్టి ఇది ఏది జరగకుండా ఉంటే మంచిది. పాతకాలంలాగా ఆశీర్వచనాలు దేవాలయంలోనే ఉండాలి. అందుకు భిన్నంగా బ్రేక్ చేసిన తర్వాత సాంప్రదాయాన్ని ఉన్నంతవరకు సాంప్రదాయానికి గట్టిగా అడుగుతాం. సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి టీటీడీ ఆలయానికి సమీపంలో ఉన్న పద్మావతి గెస్ట్ హౌస్ పోవడం మొదలెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒంటిమిట్ట, ఆడి నుంచి పులివెందుల, ఆడి నుంచి అమరావతి, ఆడి నుంచి ఢిల్లీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రధానమంత్రి అయినా పోయి ఆశీర్వదించి వస్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మక సమస్య ఛార్జెస్ ఎవరు కాదనరు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ పంచాయతీ రాదు. ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, వచ్చారు, బ్రేక్ అంటారు, మంచిదే. గతంలో ఇంకోరికి చేయలేదా? వాళ్ళు లెక్కలు తీస్తారు, చేస్తుంటారు. ఈ లెక్కలతో సాంప్రదాయాలు ఎందుకు నష్టం చేయడం? నా పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారి దగ్గరకు కానీ, ముఖ్యమంత్రి దగ్గరకు కానీ, ఎవరి దగ్గర కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అర్చకులకు వెళ్ళి ఆశీర్వదించడం మంచిది కాదు. గుళ్ళోనే ఆశీర్వాదాలు తీసుకునే మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఈ పంచాయతీ ఉండదు, యాడికి పోరు. కానీ ఇది ఒక వర్షన్, ఇది నిజం కూడా. దేవుడి దగ్గరకు మనం వెళ్ళాలి కానీ దేవుడిని మన దగ్గరికి రప్పించుకోవడం అనేది మంచి సాంప్రదాయం కాదు. కానీ గతంలో కూడా ఇలాంటివి జరిగాయి. మీరు చెప్పారు ఇంతకుముందు బిగ్ షాట్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద అర్చకులే వెళ్ళి ఆశీర్వచనాలు సమర్పించిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు మాత్రమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అనేది వాళ్ళ వాదన. ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు నిబంధనల ప్రకారం ఎవరికైనా ఆశీర్వచనాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే సెలవులోనే ఉండాలి. సెలవులో ఉన్నా కూడా వ్యక్తిగతంగా పోవాలి కానీ పలానా దేవాలయం నుంచి వెళ్ళకూడదు. ఉదాహరణకు కోదండరామ స్వామి దేవాలయం ఉంది, అక్కడ అర్చకుడు ఉంటారు, ఆయన సెలవులో ఉన్నాడు అనుకోండి, వ్యక్తిగతంగా హాజరు కావచ్చు, కానీ నువ్వు ఏ ప్రతినిధికి వెళ్తున్నావు? కోదండరామ స్వామి ఆలయ పూజారిని వెళ్తావు.
అక్కడ వెళ్ళినట్టే కదా. కాబట్టి ఆలయం నుంచి వెళ్ళడం అనేది, అనుమతి లేకుండా వెళ్ళడం అనేది టీటీడీ నిబంధనల ప్రకారం వ్యతిరేకం. అయితే వాళ్ళు అనుమతి తీసుకున్నారా, ఒక టెంపుల్ ఏమన్నా సూపరింటెండెంట్కి చెప్పినారా మనకు తెలియదు. వాళ్ళు ఇంకా వివరణ ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇచ్చారు, నోటీస్ ఇస్తారు, వాళ్ళు సమాధానం చెప్తారు, ఏం చేస్తారో చూడాలి. అయితే అనుమతి లేకుండా వెళ్తే ఏమవుతుంది, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉంది, టెక్నికల్గా ఉంది. అది ఏ మేరకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు, కొరడా జూలిపిస్తారా, హెచ్చరించి వదిలేస్తారా అన్నప్పుడు ఎందుకు చేస్తారు, జగన్ గారు కాబట్టి చేస్తారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేస్తారు. ఇది వాస్తవం. అది చేసే అధికారం టీటీడీకి ఉందా లేదంటే ఉంది, రెండూ ఉన్నాయి. టీటీడీకి అధికారం ఉంది. ఎందుకు చేస్తున్నారంటే గతంలో ఎప్పుడు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి. ఇంత చర్చ జరగకుండా ఉండాలంటే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు పాత సాంప్రదాయాన్ని కొనసాగించి దేవుడి ముందు అందరూ సమయంలో ఎవరైనా దేవుడి దగ్గర వచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలి తప్ప ఈలాడికి పోవడం అనేది సత్సాంప్రదాయం. ఒక యోగమో ఒక దీక్షో మతానికి సంబంధించి అట్టడప్పుడు పోతే మంచిదే. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఒక స్థలాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ధర్మాన్ని పరిరక్షించుకోసం దీక్ష చేశారనుకోండి, మంచిది, వెళ్ళొచ్చు. అట్లాంటి వాటి మినహాయించి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ఈయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఈయన ఎమ్మెల్యే కాబట్టి, ఈయన కలెక్టర్ కాబట్టి వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి చేయడం అనే సాంప్రదాయం మొదలెట్టిన తర్వాత దీనికి ముగింపు ఉండదు. కాబట్టి దీని పరిష్కారం సరే ఇప్పుడు రేపు ఒంటిమిట్ట ఆలయ అర్చకులకి ఏమవుతుందనేది చూద్దాం కానీ, బట్ దీనికి శాశ్వత ముగింపు జరగాలంటే ఇట్లాంటి సాంప్రదాయాన్ని ముగించేసి దేవాలయంగా ఉంటే ఏ సమస్య రాకుండా వివాదం లేకుండా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అర్చకులు అంటే దేవుని సేవ చేసేవాళ్ళు ప్రజాసేవలో లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరైతే నేతలు ఉంటారో రాజకీయ నాయకుల సేవలో తరిస్తున్నారు అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పిలిచినా పిలవకపోయినా వీళ్ళైతే ముందెళ్ళిపోతున్నారు, వీళ్ళే సేవలు చేసి అందరూ తరిచేస్తూ ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు వాళ్ళు పొరపాటు రావడం, ఒకరు పోకపోతే ఏమనుకుంటారని భయంతో కూడా పోతారు, ఏం జరుగుతుందని భయంతో పోతారు. అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఉన్నవాళ్ళు వీవీఐపీఎల్ ఇప్పుడు రిలయన్స్ లాంటి వాళ్ళు వచ్చారు, మీకు మంచి దర్శనమే కొండ మీద ఉంటుంది కదా, ఎందుకు స్వామి ఇట్లా రావడం ముందే చెప్తారు కదా, చెప్పకుండా రారు కదా. స్వాములు ఇట్లా రావడం మంచిది కాదు, నాకు కూడా మంచిది కాదు, నేను టెంపుల్కే వస్తానని చెప్పండి అని వాళ్ళు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఎవరైనా సరే, కలెక్టర్ ఎవరైనా సరే, ఇది సాంప్రదాయంగా నేనే దేవుడి దగ్గరకు వస్తాను కదా, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లా ఆశీర్వదిస్తే మాకు కూడా మంచి జరగదేమో అని వీళ్ళు చెప్పాలి, వాళ్ళు పోకూడదు. కాబట్టి రాజకీయ నిర్ణయాలు పూజారుల వరకు జరిగిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నిర్ణయాలు కీలకం. కాబట్టి గత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడేమో ఆయన దగ్గరికి వెళ్దాం, ఇట్లాంటిది వచ్చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ ముగింపు ఉండవు. ముగింపు జరగాలంటే ఒకటే, ఆ పాత సాంప్రదాయం ప్రకారం ఆలయం బయట రాకుండా పూజారులు ఆడనే ఉంటే ఏ సమస్య రాదు. అండ్ మరొక అంశం సార్, ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్ని గారు అలానే తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి గారి మధ్య ఉండే విభేదాలు ఇప్పుడు వచ్చి మనకు బ్రేకింగ్ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఒకరికొకరు మాటల ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ సందర్భంలో కొన్ని చేదు నిజాలు కూడా వెలుగు చూస్తున్నాయంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ఒక మహిళ వారంలో 4 రోజులు విజయవాడ ఎంపీ కార్యాలయంలోనే ఉంటోంది అని, ఆమె తిరువూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోందని కొలికిపూడి గారు సంచలన ఆరోపణలు చేశారు. ఎలా చూడాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ సమాధానం చెప్పాలి. వారి ఆరోపణలు కరెక్టా తప్ప మనం చెప్పలేం. ఆరోపించిన వ్యక్తి ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆయన ఆరోపణలు నిజమని మనం సర్టిఫై చేయలేము, ఎందుకంటే మనకు తెలియదు. కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆరోపణలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకటి, తప్పు జరుగుంటే వాళ్ళని చర్య తీసుకోవాలి, తప్పుడు ఆరోపణలు అయితే సొంత ఎమ్మెల్యేని చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, సొంత ఎమ్మెల్యే పాయింట్ కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారంటే నిజమైన ప్రజలు అనుకుంటారు. నిజమైనా కూడా ఏమీ చేయరు అనుకుంటే ఇంకా అధికారంలో ఉండే వాళ్ళు ఏమైనా చేయొచ్చనే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణ నేపథ్యంలో ఏది తప్పో ఏది ఒప్పో అధికార పార్టీ ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పాలి. కానీ అధికార పార్టీని సపరేట్గా చూస్తారు, సమాజం బాధ్యతాయుతంగా చూస్తారు. అయితే ఇది ఆగదు, ఎవరో ఒకరిపైన చర్యలు తీసుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ. కానీ మరి ఇంతవరకు ఎందుకు తెలుగుదేశం పార్టీ గమ్మునుంటుంది? ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే మధ్య ఒక ఎంపీ మధ్య తీవ్రంగా రోజు రోజుకు ఏమంటారు అగ్గి అలా రాజుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అధినాయకత్వం పైన ఉంటుంది. ఎక్కడ సమస్య వస్తున్నాడు స్వర్ణ గారు, ఇక్కడ నియోజకవర్గం మీద అజమాయిషి, ఇక్కడ గొడవ, ఇవన్నీ అలిగేషన్స్ ఇవన్నీ సెకండరీ. నాకు అర్థమైనంత మేరకు ఆ నియోజకవర్గంలో అజమాయిషి ఏంటి,
కొలకపూడి గారు ఏం కోరుకుంటున్నారు, ఎంపీ గారు మిగతా 6 నియోజకవర్గాలతో ఎలా ఉంటాడో నాతో కూడా అలా ఉండాలనుకుంటాడు. ఈయన కొంచెం భిన్నంగా ఉన్నట్టున్నాడు కాబట్టి నేను అందరూ ఎమ్మెల్యేలా ఉంటాను ఆయన అంటాడు. అది అసలు సమస్య, ఇది బయటికి చెప్పరు. బహిరంగ ఏం చెప్తారు, ప్రజా సమస్యలు చెప్తారు. అసంతృప్తి ఇట్లా ఎలాగవుతుంది. ఇప్పుడు దాదాపు నేను వీడియో చూశాను, కొలకపూడి గారు ధర్నా చేసి నినాదాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నినాదాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం అంటే సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ కనుక టీడీపీ సైలెంట్ అయిపోతే వీళ్ళు రెబల్స్గా మారే అవకాశం లేకపోలేదంటారా? అంటే తెలుగుదేశానికి ఏముంది, అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కలవలేని వైరుధ్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరినో ఒకరిని వదులుకోవాలి, వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పరిస్థితి కాదు, ప్రజెంట్ లేదు, ఎల్లకాలం ఉండదు. ప్రజెంట్ ఎవరినో ఒకరిని వదులుకోవాలన్నప్పుడు ఎవరిని వదులుకోవాలన్న కన్ఫ్యూజ్లో ఉన్నారు. వదులుకోవాలని నిర్ణయానికి వచ్చి వదిలించుకున్న తర్వాత కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. కొలకపూడి గారు ఫెరోషస్గా ఉంటారు, ఆయన వదిలించుకోవాలనుకున్నాను అనుకోండి, ఆయన గమ్మున ఉంటాడా, ఆయన పైన ఆయన చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. పైపించి ఆయన అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వదులుకోవడమా వదులుచుకోకపోవడం అనేది ఒక సమస్య. వదిల్చుకుంటే మళ్ళీ కొత్త కోణం చూస్తుంది. వదులుచుకునేంత కఠినమైన నిర్ణయం తీసుకునే వరకు ఈ అడావుడి, ఈ గందరగోళాలు కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళ మధ్య రాజీ పడితే పరిస్థితి వాతావరణం వస్తుంది మనం అనుకోవట్లేదు. ఓకే, అంటే రిజర్వ్డ్ స్థానాల నుంచి ఎవరైతే గెలుపొందిన కూటమి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళలో కూడా తీవ్ర అసహనం చూస్తున్నాం. అది కూడా బ్రేకింగ్ వచ్చింది. ఒక్కొక్కరిగా తమలో ఉన్న వేదనను, ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజాప్రతినిధులైన తమకు కనీస గౌరవ మర్యాదలు కూడా దక్కడం లేదని వారి మాటల్లోనే చెబుతూ ఉండడాన్ని ఎలా చూడాలి? మా చిత్తూరు జిల్లాలో సత్యవేడు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్, ఆదిమూలాలు, ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే. మా ఎమ్మెల్యే అంటే చిత్తూరు జిల్లా ఆదిమూలం గారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, వాళ్ళ అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టాడు. నాకు సంబంధం లేకుండా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరుతో అనధికారిక పెత్తనం చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పాడు. జీడి నెల్లూరు ఎమ్మెల్యే కూడా ఏదో సంథింగ్ కాంప్లికేటెడ్ ఉన్నట్టున్నాయి. ఇవి యాదృశ్యంగా ఎస్సీ ఎమ్మెల్యే సీట్లు అయినాయి. అది ఆదిమూలకు సంబంధించిన వచ్చేంతవరకు ఆయన ఒక అమ్మాయి విషయంలో, మహిళ విషయంలో జరిగిన ఘటన కారణంగా ఆయన కొంచెం దూరంగా ఉండమన్నట్టున్నారు. అది కొనసాగుతోంది, దూరం ఎన్ని రోజులో తెలియదనే పరిస్థితి. సో ఇవన్నీ ఎమ్మెల్యే నియోజకవర్గాలంతా ఎస్సీలు కావడం అనేది అదనపు సమస్య. అధికార పార్టీ దీంట్లో ఎవరినైనా అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే పెత్తనమా, మిగతా చోట ఏముండదా, మమ్మల్ని మాత్రం సర్దుకోమంటారా అనే చర్చ ఇంకా కొత్తగా వస్తుంది. ఒకసారి వివాదం వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని మలుపులన్నీ జరుగుతాయి. కాబట్టి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీకి ఉన్న మార్గం, ఎక్కడైతే ఈ వివాదం వస్తుంది, ఇప్పుడు కొలకపూడి గారికి చిన్ని గారికి వచ్చింది, ఇద్దరిని సర్దుతారా లేదా ఒకరిని వదులుకుంటారా? అది అయిపోయింది అనుకు వదులుకుంటే మీరు చెప్పారు ఆ మాత్రం తెలియదా చంద్రబాబు గారిని, ఆయన వదులుకుంటాడు, మళ్ళీ సత్యవేడు మొదలెడుతుంది. అప్పుడు శంకర్ రెడ్డిని ఆయన ఇన్ఛార్జ్ అంట, ఆయనే పెత్తన, ఆయన వదులుకోవాలన్నా ఈయన వదులుకోవాలన్నా, జీడీలు నిరుబడితే ఆయన వదులుకోవాలన్నా ఇంకొకరిని వదులుకోవాలన్నా, ఇట్లా రెగ్యులర్గా అన్ని చోట్ల జరిగితే యాడి వరకు పోతుందని కొంచెం సంయమనంగా చూసినట్టు సర్దుకోవడం చేస్తున్నారు. ఈ సర్దుకునే లో జరగాల్సిన అంతా జరిగిపోతారు. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రజాప్రతినిధుల్లోనే పొసగడం లేదు. ఇప్పుడు ప్రజల మధ్య రకరకాల విభేదాలు ఉన్నాయి. ఇంకా 2 ఏళ్ళు కూడా కాకుండానే టీడీపీకి సంబంధించి చాలా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టీచర్స్ బయటకు వస్తున్నారు. ఓ పక్క స్టీల్ ప్లాంట్ అంటూనేమో ప్రైవేటీకరణ, అంటే అన్ని రంగాల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే వాళ్ళలో వాళ్ళకే పడకపోవడం ఇంకొక ఎత్తు. ఇక్కడ సొనగారు బేసిక్గా ఇక్కడే కాదు, పిఠాపురంలో ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే చేరాడట. వర్మ గారు తెలుగుదేశం పార్టీ ఆయన ఏమంటున్నాడు, 150 కోట్లు ఆరోపణలు చేస్తున్నాడు. మనకేం ఆధారాలు లేవు. వచ్చిన అతను వచ్చి కూడా 23 నెలల్లో 150 కోట్లు ఏంది, అది మట్టి లాంటి వాటాల్లో నిజమా కాదా మనకు తెలియదు. 100 కోట్లు అంటే రాను అధికారంలో ఉన్న వాళ్ళు సంపాదన అనేది 100 కోట్లు పోతా ఉంది. పవర్ ఆ నియోజకవర్గం మీద, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరికైతే అజమాయిషి ఉంటుందో వాళ్ళు ఇవన్నీ చేయగలరు. కానీ ఇప్పుడు అజమాయిషి అనేది ఒకప్పుడు గౌరవం కోసం లేదా పనులు చేసేదానికోసం ప్రజలకు సంబంధించి, ఇప్పుడు ఈ రెండింటితో పాటు అదనంగా డబ్బు సంపాదించుకోవడం కోసం కూడా అజమాయిషి కావాల్సి వస్తూ ఉంది. డబ్బు సంపాదన అనేది ఎప్పుడైతే మొదలైందో అది ఇట్లా గొడవలు స్టార్ట్ అవుతుంది. గౌరవం అనుకో సరే, ఈరోజు కాదు రేపు గౌరవిస్తారు. లేదా ప్రజలకు సేవ అనుకో సరే, వాడు చేయకపోతే మనం చేస్తాం, మనం చెప్తే ఇంకోటి చేస్తాడు. డబ్బు సంపాదన ఈరోజు పోతే ఒక 3 ఏళ్ళ పోతే ప్రభుత్వం మారిపోతే. కాబట్టి డబ్బు సంపాదనకు కూడా నియోజకవర్గంలో అజమాయిషి అన్నది ఒక కారణమైనప్పుడు ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆర్థిక అంశాలు అజమాయిషితో ముడిపడి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అజమాయిషి అనేది ఒక అనివార్యంగా తయారవుతుంది. దానివల్ల వచ్చిన గొడవలు ఇవి చూడాలి. అండ్ మరోపక్క ఈ పీపీపీ విధానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 మందితో సంతకాలు సేకరించారు.
సో ప్రజా వ్యతిరేకత ఎంత వచ్చిందో మనం చూసాం. టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఇది విధానం కరెక్ట్ కాదు అన్న సందర్భాలు కూడా చూసాం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మొండిగా ఒక్క నెలలోనే అది పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎలా చూడాలి? ప్రభుత్వానికి ఒక నెల సాధ్యం అవుతుందో కాదు చెప్పలేను, కానీ ఒక అనివార్యం ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం చేసే పోరాటంతో అధికార పార్టీ తీసుకుని నిన్న వెనక్కపోతే ప్రజాస్వామ్యానికి మంచిది కావచ్చు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇంకా మళ్ళీ అన్నీ స్టార్ట్ అయితే మనం ఏమీ చేయలేమని. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేస్తాడు రాడు అనే చర్చ జరిగేటప్పుడు ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద నైతిక విజయాన్ని సాధించాడు మెడికల్ కాలేజీ. దీంట్లో మీరు అన్నట్టు 1 కోటి చిల్లర సంతకాలు భారీ ఓటమి తర్వాత చేస్తుండడం, అదే కదా. రెండోది దాని కారణంగా ఆగిపోవడం. అన్నిటికన్నా మించి ప్రజెంట్ ఆగిపోయింది, కారణాలు ఏమన్నా కావచ్చు, టెండర్లు వేయలేదు. అంటే టెండర్లు వేసి ఆగిపోయిన ఒక పద్ధతి ఉంటుంది, అసలు టెండర్లు వేయకపోవడం, 1 కోటి సంతకాలు సేకరించడం. రెండోది అన్నిటికన్నా మించి ఎవరు టెండర్లు వేసినా ఈరోజు మీరు అనుకున్నట్టు అవుతున్నాయో రేపు తెల్లారితో అందజాతపై లోపల వేస్తానని చెప్పడం, నేను అధికారానికి వచ్చినట్టు రద్దు చేస్తానని చెప్పడం. కారణం ఏమైనా టెండర్లు వేయకపోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలోనైనా టెండర్లు అడ్డుకోలేమనేమి హెచ్చరిక చేశాడు, పోయి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలే. నేను వస్తే రద్దు చేస్తాను, యాక్షన్ తీసుకుంటాను. దానికే భయపడిపోతే రేపు ఏ పని జరుగుతుంది అధికార పార్టీది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ సాధించాడు పీపీఎల్ విషయంలో. ఎన్ని రోజులు ఉంటుందో అప్పర్ హ్యాండ్ నాకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పర్ హ్యాండ్. ఎంత అప్పర్ హ్యాండ్ వాయిదా వేయడం కాదు, ఏకంగా టెండర్లు ఊడేయకపోవడం. కానీ ఇది ప్రభుత్వానికి నైతిక సమస్య. ఒక పీపీఈ విధానాలు వెనక్కి వెళ్ళిపోతే ప్రజాకోణం, మీరు పీపీఎల్ ముందు పోవడం టెండర్లు వేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒక పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది అనివార్యం. అదే సందర్భంలో వేయడం కూడా కష్టం, ఎందుకంటే ఇంకుండేది ఇప్పుడు వేస్తారు, అవన్నీ బిల్డింగ్లన్నీ పూర్తి చేస్తారు, 1 year 2 years పడుతుంది. అప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. మళ్ళీ జగన్ గారు గెలిచి మొత్తం రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వం అన్నాడు అనుకోండి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం టైం వేస్ట్, మనీ వేస్ట్ కదా. మహా అంటే ఏమవుతుంది, ఇప్పుడు మెడికల్ కాలేజ్ మీకు తీసుకుంటారు, ఒక 50 కోట్లు పెట్టి 2 ఏళ్ళు కట్టేస్తారు. మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ తీసుకుంటారంటారు, మీరు కోర్టుకు వెళ్తారు, ఆ 50 కోట్లు కట్టేస్తారంటాడు. ఈ 50 కోట్లు పెట్టి మీరు ఏం సాధించినట్టు? మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ బిల్లులు కూడా. అదేదో 50 కోట్లు వేరే వ్యాపారం పెట్టుకుంటే 100 కోట్లు అవుతుంది కదా. వాళ్ళ ఆలోచన అదే కదా. ఇక్కడ పీపీఎల్ విషయంలో చంద్రబాబు గారు ముందుకు వెళ్తే ఒక సమస్య, వెనక్కి వెళ్తే ఒక సమస్య. ఇది ఇబ్బందికరంగా ఉంది. కానీ మరి నెల రోజుల్లోకి పట్టాలెక్కించే అనివార్యం, రాజకీయాల్లో అనివార్యం. వెనక్కి వెళ్ళిపోతే ఒక సమస్య, రాజకీయంగా వెనక్కిపోయి అంటారు. కానీ పోయే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ముందుకు వెళ్ళకపోతే భయం అనే సమస్య ముందుకు వస్తుంది. అదే సందర్భంలో కాంట్రాక్టర్లు ఈ కంపెనీలకు ఉండేవాళ్ళు వేయడానికి భయపడుతున్నారు. మరి ఎలా డీల్ చేస్తారో తెలియదు, కానీ ఇది ఒక పొలిటికల్ అనివార్యంగా మారింది. అండ్ మరోపక్క హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటూ ఒక కొత్త అధ్యాయానికే తరలిపుతున్నారండి. అంటే కొత్త యూనివర్సల్ మెడికల్ కాలేజెస్ ఉంచడానికి, లేకపోతే మెడికల్కి సంబంధించిన హాస్పిటల్స్ ఉంచడానికి ఎలా చూడాలి? యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో కొత్త తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ అంత భరించే పరిస్థితిలో లేరు. సంవత్సరానికి 6,000 కోట్లు అవుతుంది, భరించే పరిస్థితిలో లేరు. వాళ్ళు నిర్వహించే పరిస్థితుల్లో హాస్పిటల్స్ లేవు. సో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏ స్కీమ్ తీసుకొస్తాను తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక వైద్యం, మెడికల్ కాలేజీలు అనేది ఎలా నిర్వహించాలని చాలా ఇంపార్టెంట్. దానిపైన డెసిషన్ తీసుకోవాలి. ఒక చేంజ్, సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలతో ఎంతమంది ప్రజలు ఆధారపడుతున్నారు ఆరోగ్యశ్రీ మీద. అంటే అలాంటి ప్రజలు ఒకసారిగా మారాలి అంటే మార్పు స్కీమ్ తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టాలి. నువ్వు దీన్ని సెట్ చేయకుండా కొత్త యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అవన్నీ కొత్త ప్రచారం చేస్తున్నావు అంటే మాకు డబ్బులు ఇరని హాస్పిటల్ని భయపడతారు, ప్రజలు భయపడతారు, అందరూ భయపడే పరిస్థితి వస్తుంది. మీరు ఏ స్కీమ్ అయినా తీసుకురండి, ప్రజలకి కష్టం లేనట్టు వైద్యాన్ని అందించాలి. అది వచ్చేంత వరకు పాత సిస్టమ్ కొనసాగించాలి. ఈ రెండిట్లో మధ్య ఉన్నారు కాబట్టి ఎక్కువ విమర్శలు గురవుతున్నాయి. ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య విషయంలో కూడా ఒకరేమో స్వయాన భార్య వచ్చి వైసీపీకి దీనికి సంబంధం లేదు అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో దీంట్లో వైసీపీ నేతల హస్తం ఉంది అంటున్నారు. హత్య రాజకీయానికి సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ వీళ్ళు అంటున్నారు. ఏం జరిగింది? నాకు పేపర్లు చదివినంత వరకు రెండు కరెక్టే. వైసీపీ అంటే వైసీపీ కుటుంబ నేపథ్యం ఉన్నట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు వారి భార్య చెప్పిన దాని ప్రకారంగా 30 సంవత్సరాల నుంచి మా హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారు, వైసీపీతో అనుబంధం ఉన్నట్టుంది. అనుబంధం ఉంది, కానీ చేసింది నిత్యానంద రెడ్డి కాదు అంటున్నారు. నిత్యానంద రెడ్డి కాదనేది వారు అంటున్నారు. అన్నిటికన్నా మించి వాళ్ళ కుటుంబ సభ్యులతో రిలేటెడ్గా జరిగినట్టు అంటున్నారు. ఒక వార్త ప్రకారం మనకేం సమాచారం లేదు. కుటుంబ సభ్యుడు వైసీపీ ఉంటాడుగా, వైసీపీలు కావచ్చు. అది కుటుంబ తగాదాలు. ఇప్పుడు ప్రతి గ్రామంలో, అందులో పులివెందల లాంటి చోట్ల గ్రామ స్థాయిలో వైసీపీ ఉంటారు, లీడర్గానే ఉంటారు. ఎందుకంటే పులివెందల నియోజకవర్గం కడపలో కొంచెం పట్టున్న పార్టీ కాబట్టి మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. ఇప్పుడు 2 వైసీపీ కుటుంబాలు ఉంటాయి, ఇద్దరు వైసీపీకి అనుకూలంగా ఉంటారు. వాళ్ళ ఆస్తి తగాదాలతోనో వాళ్ళ వ్యక్తి తగాదా కొట్టుకున్నారో చనిపోయారు అనుకోండి, దానికి పార్టీ ఏం చేస్తుంది, దానికి జగన్ ఏం చేస్తాడు?
ఒకే పార్టీ ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఆస్తి తగాదు కొట్లు అనుకో, దానికి పార్టీ ఏం చేస్తుంది? దీంట్లో ఏమైనా పార్టీ ఒకరికి అనుకూలంగా మారితే తప్పు. కాబట్టి ఇది వ్యక్తిగత సమస్య అయినప్పుడు ఒకే పార్టీ వాడైనా రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ అట్టుంది, చనిపోయినోడు వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, చంపేసిన వాళ్ళు కుటుంబ సభ్యులే అంటున్నారు కాబట్టి వాడు కూడా వైసీపీ అయి ఉండొచ్చు, అభిమానిగా అయి ఉండొచ్చు. కాబట్టి వైసీపీ వాళ్ళు చంపారంటే ఒక పని అయిపోతుందని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అది కరెక్ట్ కాదు. పార్టీ వేరు, పార్టీని అభిమానించలే వేరు. ఒకవేళ ఇది పార్టీ నాయకుల మధ్య ఏదైనా ప్రైవేటు, ఇది వాళ్ళ కుటుంబ ప్రైవేట్ వ్యవహారం. ఇంకేదైనా పెద్ద విషయాల్లో ఏదైనా పార్టీలో గొడవలు వచ్చి ఉంటే పార్టీ బాధ్యత తీసుకోవాలి నాయకుల మధ్య. కాబట్టి అది వైసీపీకి సంబంధించి వీళ్ళు దేని మాత్రం వదిలేదు, ఇంకొక మాటే కదా, ప్రెస్ మీటే కదా. చనిపోయిన వైసీపీ అనుకోవడం, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అంటారు, వాళ్ళు కూడా వైసీపీ ఉంటారు. కాబట్టి వైసీపీ చంపేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు కావచ్చు, కారణాల జోలికి వెళ్ళట్లేదు కదా. బేసిక్గా దాన్ని ఎందుకు పార్టీలకు అంటగడుతున్నారు? అదేని పార్టీ అంటే నేను అంటుంది ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీ, గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నారు, రాజకీయ ప్రత్యర్థులు. ప్రెస్ మీటే కదా, కష్టపడట్లేదు కదా, ప్రెస్ మీట్ పెట్టేస్తున్నారు. దీనికి జగన్ సంబంధం ఉంటారు, సక్సెస్ అయితే అవుతుంది, కాకపోతే పోతుంది. లైట్ నిజంగా వైసీపీ పార్టీకి పెద్ద లీడర్లకు సంబంధం ఉంటే ప్రభుత్వం గమ్ముండేది, ఎవరికి పోలీస్ వ్యవస్థ గమ్ముండేదా? యాక్షన్ తీసుకుంటారు కదా. అంటే ఒక క్లారిటీ లేని విషయంలోనేమో ఇంతగా స్పందిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన హనీ ట్రాప్ విషయం ఎంత పెద్ద దుమారం రేగిందో తెలిసిందే, ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. దానికి సంబంధించి ఎక్కడ మనకు సమాధానం రావట్లేదు. రాజకీయ నాయకులకు సంబంధించిన అనుచరులే ఉన్నారు, పోలీసు వాళ్ళు కలువ చేసుకుని ఉన్నారు. ఇది ఒక దురదృష్టకరం. ఉమెన్, అదేవిధంగా ఇట్లాంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మధ్య వచ్చిన ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం కరుగ్గా ఉండాలి. సంబంధం వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు పెద్ద నాయకులకి, కానీ కరుగ్గా ఉండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఒకటి ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఆగుతాయి, పెద్ద నాయకులు తప్పించుకుంటారు, సేఫ్ అవుతారు. ఇప్పుడు పెద్ద నాయకులు ఇప్పుడు ఎవరో కింద జరిగే తప్పులు మౌనంగా ఉంటే పెద్దవాళ్ళకి సంబంధాలు అంటగడతారు. ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుని ఇంకో తప్పు చేయరు, తప్పులు సరిదిద్దపడతాయి, పెద్ద నాయకులకు కూడా వాళ్ళ సంబంధం లేకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న నాయకులు, మన నాయకులు ఏదైనా కాపాడే ప్రయత్నం, స్లో డౌన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మార్గ మీకు అంటుకుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా జరిగేది అదే. కాబట్టి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కరుగ్గా ఉండి యాక్షన్ తీసుకునే పనులు చేసుకుంటే మన అనంతపురం లాంటి గొడవ జరిగితే దాన్ని తీసుకొచ్చి దీనికి అన్నిటికీ పూసే ప్రయత్నం అందరూ చేస్తారు. ఒకప్పుడు వైసీపీలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు మనం చూసాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో, ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారో, ఆయన కూడా బయటకు వచ్చేసారు, నేను వ్యవసాయం చేసుకుంటున్నానని అన్నారు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా, ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని. ఈరోజు ఆయన క్లారిటీ ఇచ్చారు, ఒకటి రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా. కాకపోతే ఏ పార్టీతోనైనా సన్నిహితంగా ఉంటారేమో, అప్పట్లో బీజేపీలోకి వెళ్తారేమో అని అనుకున్నారు, కానీ ఆయన ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టే విధంగా చూస్తూ ఉన్నారు. అంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయ పార్టీ పెడితే వెల్కమ్. రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, గట్టిగా మొండిగా ఉండగలిగిన వ్యక్తి మంచిది. అంటే రాజకీయ పార్టీ పెడితే గెలుస్తాడు, ఆడతానే పాయింట్ కాదు. రాజకీయాల్లో అందరూ రావడం మంచిది, రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వారి ప్రయత్నం వారు చేయొచ్చు. పెట్టరా అని చూడాలి. అంటే ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఏమీ జరగదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అన్ని పార్టీల మధ్య ఓట్లు చీలున్నాయి. తెలుగుదేశం ఓట్లు తెలుగుదేశంకి ఉన్నాయి, వైసీపీ ఓట్లు వైసీపీకి ఉన్నాయి. విజయసాయి రెడ్డి గారు వస్తే ఏదో ఒక పార్టీ నుంచి లాగాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరరు, ఎందుకంటే ఆయన దగ్గర పోవాల్సిన అవసరం లేదు. వైసీపీ వాళ్ళు ఆయన పట్ల అభిమాని కూడా పోరు. ఎందుకు పోరు? మనం ఒక 10 ఓట్లు పోయినా అది తెలుగుదేశానికి లాభం కదా. విజయసాయి రెడ్డి గారు నెగ్గడం కాదు. విజయసాయి రెడ్డికి పడే 10 ఓట్లతో మనం ఓడిపోతే, జగన్ ఓడిపోతే ఆయన మీద అభిమానం కూడా పోరు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఆయన పార్టీ పెట్టి మాట్లాడి, బహిరంగ మాట్లాడిన తర్వాత వాతావరణం బట్టి మనం నిర్ణయించాలి తప్ప ఇప్పటికిప్పుడైతే మనం మాట్లాడతారో కూడా మనకి ఇంకా చూసుకోవాలి, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తమ్ రెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. కవిత వదిలేసి నాది ఒకటి పెట్టుకుంటాం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.